Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. ఉప్పల్లో చెన్నై సన్ రైజర్స్ మధ్య జరిగిన ఆసక్తికర మ్యాచ్లో చెన్నైపై ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించింది. ఉప్పల్ పిచ్ బ్యాటింగ్ అనుకూలం కావడంతో హై స్కోరింగ్ మ్యాచ్ ను ఎక్స్పెక్ట్ చేసిన ప్రేక్షకులకి కొంత నిరాశే కలిగింది. స్టేడియం మొత్తం ఆరెంజ్ ఎల్లో ఫ్లేవర్ తో తడిసి మొద్దయింది. మరి మ్యాచ్ ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం రండి. టాస్ గెలిచిన సన్ రైజర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మయాంక్ అగర్వాల్ ప్లేస్ లో నితీష్ రెడ్డి రాగా నటరాజన్ కూడా తిరిగి వచ్చాడు. మరోవైపు చెన్నై మొయిన్ అలీ తీక్షణాలను తీసుకుంది. మొదట బ్యాటింగ్ దిగిన చెన్నైకి స్లో స్టార్ట్ లభించింది. పవర్ ప్లేలో 48 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు రచన్ రవీంద్ర, రుతురాజులు విఫలమవడంతో రహానే ఆచితూచి ఆడాడు. దూబే మాత్రం అటాకింగ్ బ్యాటింగ్ తో స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టించాడు. 24 బంతుల్లో 45 పరుగులు చేసిన దూబే అవుట్ అవడంతో చెన్నై స్కోర్ మందగించింది. సన్ రైజర్స్ అద్భుత డెత్ బౌలింగ్ తో చెన్నై 20 ఓవర్లో 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. ధోని క్రీజ్ లోకి రావడం ఆనందపరిచిన 2 బాల్స్ మాత్రమే ఆడాడు. 166 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఎస్ఆర్హెచ్ కి మొదటి ఓవర్లో హెడ్ క్యాచ్ మిస్ చేయడం ద్వారా మొయిన్ అలీ లైఫ్ ఇచ్చాడు. మరోవైపు ఓపెనర్గా వచ్చిన అభిషేక్ శర్మ రెండవ ఓవర్లోనే 3 సిక్స్లు 2 ఫోర్లతో ఏకంగా 27 పరుగులతో బీభత్సం సృష్టించాడు. దీంతో 3.3 ఓవర్లోనే 50 రన్స్ చేసి పటిష్ట స్థితికి చేరింది ఎస్ఆర్హెచ్. అభిషేక్ శర్మ అవుట్ అయిన హెడ్, మక్రమ్లు అదే ఊపుని కొనసాగించారు. దీంతో 10 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 107 పరుగులు చేసి గెలుపు దిశగా పయనించింది. మక్రమ్ హాఫ్ సెంచరీ చేసి అవుట్ అవగా చివరిలో నితీష్ రెడ్డి సిక్సర్తో మ్యాచ్ని ముగించాడు. అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ బడీస్.